హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి సింపుల్ మెథడ్లో పంజాబీ డ్రెస్ని ఎలా కట్ చేసుకోవాలి, అది కూడా డైరెక్ట్గా మనం మన దగ్గర బాగా సెట్ అయినటువంటి ఓల్డ్ పంజాబీ డ్రెస్ని బేస్ చేసుకుంటూ ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు అయితే నేను మీ అందరికీ చూపిస్తానండి. చాలా ఈజీ మెథడ్ అనమాట ఇది. మీరు డైరెక్ట్గా మీ కొలత డ్రెస్ని బట్టి యాజ్ టీజ్ కట్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను బోట్ నెక్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి బోట్ నెక్ ఉన్నటువంటి ఈ ఓల్డ్ టాప్ అనేది నేను తీసుకున్నాను. ఒకవేళ మీకు నార్మల్ కావాలంటే నార్మల్దైనా తీసుకోవచ్చు. ఏదైనా మీరు ఓల్డ్ది ఒకటి తీసుకోండి కొలతల కోసం. అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇది వచ్చేసి నేను కాటన్ డ్రెస్ మెటీరియల్ అనేది తీసుకున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్లో మనకి ఇక్కడ నెక్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. స్ట్రైట్గా స్ట్రిప్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇలా మనకి ఇప్పుడు సపరేట్గా ఇస్తున్నాడు అనమాట. ఫ్రంట్కి బ్యాక్ అన్నట్టు ఇదంతా కూడా ఫ్రంట్కి ఇచ్చాడండి. ఈ కింద ఫ్లవర్ బార్డరు అలాగే మెరూన్ కలర్ బార్డర్ వరకు ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది. ఇక కింది వైపు ఉన్నటువంటి ఫ్లోరల్ డిజైన్ అంతా కూడా ఇది బ్యాక్ పార్ట్కి వస్తుంది. బ్యాక్ పార్ట్ కట్ చేయంగా కొంచెం క్లాత్ కూడా మిగులుతుంది. ఆ మిగిలిన క్లాత్తో మనం నెక్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్కి ఎక్కడ వస్తుందో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న పంజాబీ డ్రెస్ మెటీరియల్స్కి వెళ్తే ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇచ్చేస్తున్నాడండి. ఈజీగా కూడా ఉంటుంది కట్ చేసుకోవడము. ఫస్ట్ అయితే మనం ఇక్కడ వరకు కట్ చేసేద్దాం. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్గా మనం కట్ చేసేసుకుందాం. ఓకే? అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా ఒక్క వీడియోతోటి కటింగ్ అనేది అర్థమైపోతుంది. ఓకే? ఇలాగా ఇలా మనం బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకున్నాం, ఫ్రంట్ పార్ట్ని సపరేట్ చేసుకున్నాం. 2 పీసెస్గా కట్ చేసేసాము. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ పక్కనే మనకి హ్యాండ్స్ కోసం కూడా ఇచ్చేసారనమాట. చూడండి, ఇది ఫ్రంట్ నెక్ డిజైన్ కోసం కదా. క్లాత్ని ఇలా జరిపితే ఇక్కడ చూడండి ఈ డిజైన్ అంతా కూడా సపరేట్గా ఉంది కదా. ఇక్కడ ఇది మనకి హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్కి చివరన ఈ బార్డర్స్ కూడా ఇచ్చారనమాట. 2 బార్డర్స్ ఉంటాయి 2 హ్యాండ్స్కి. ఓకే, ఇక్కడ వరకు కూడా కట్ చేసేద్దాం. ఓకే, ఇలాగా హ్యాండ్స్కి అయితే మనకి క్లాత్ సరిపోదండి. హ్యాండ్స్కి సైడ్ జాయింట్స్ పడతాయి ఖచ్చితంగా. ఇవి హ్యాండ్స్ కోసం అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఓకే, ఫ్రంట్ పార్ట్లో కింది వైపు డిజైన్ కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది. అలాగే ఈ మొత్తం ఈ క్లాత్ అంతా బ్యాక్ పార్ట్కి వస్తుంది అనమాట. ఓకే, ఈ 3 పార్ట్స్ని విడివిడిగా మనం కట్ చేసేసుకున్నాం. ఒకవేళ మీకు అంతా ఒకేలాగా ఉంటే 4 మడతల మీద ఒకేసారి మీరు పంజాబీ డ్రెస్ని కటింగ్ చేసేసుకోవచ్చండి. బట్ ఇలా మనకి సపరేట్గా ఇచ్చినప్పుడు ముందు వీటిని విడిగా కట్ చేసుకున్న తర్వాత మనం డ్రెస్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం. దీనికోసం లైనింగ్ వచ్చేసి పంజాబీ డ్రెస్ అనగానే 2 మీటర్స్ లైనింగ్ అనేది ఖచ్చితంగా పడుతుందండి. ఇక్కడ వచ్చేసి నేను 2 మీటర్స్ లైనింగ్స్ని కూడా విడివిడిగా కట్ చేసుకున్నాను. ఓకే, 2 పీసులుగా కట్ చేశానమాట. లైనింగ్ ఫోల్డింగ్ మీద కాకుండా 1 మీటర్ని విడివిడిగా కట్ చేసేసుకున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి అన్నట్టు. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? చివరన ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరన క్లాత్ క్రాస్ ఉందండి, హెచ్చు తగ్గులు లేకుండా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలాగా కింది వైపున అనమాట. నాకు ఎడమ చేతి వైపున నేను ఈ క్రాస్ అనేది తీస్తున్నాను. మార్క్ చేసుకున్న దగ్గరికి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ పంజాబీ డ్రెస్ తీసుకోండి. ఇక్కడ నేను బోట్ నెక్ ఉన్నటువంటిది తీసుకున్నాను. కొలతలకి నేను బోట్ నెక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఈ క్లాత్ యొక్క బ్యాక్ పార్ట్ ఇలా పైకి పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ పెట్టుకోండి. ఓకేనా? అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్, లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు మన వైపుకే ఉండేలాగా చూసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు క్లాత్ని ప్లేస్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ అనేది పొడవు తక్కువగా ఉండాలి. ఓకేనా? అలాగే ఈ డ్రెస్ కన్నా కూడా నేను మెయిన్ క్లాత్ని ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పొడవు పెంచుదాం అనుకుంటున్నానండి. అది నేను మీకు మెయిన్ ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్, ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు మన వైపుకే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు పైన క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? ఈ క్లాత్ అంతా నీట్గా మడతలు లేకుండా అడ్జస్ట్ చేసేసుకోండి. నెక్ పార్ట్ని నీట్గా సర్దుకోండి. మరి పాక్కుపోయినట్లుగా అలా పెట్టుకోవద్దు. కట్స్ పాయింట్ దగ్గర కూడా నీట్గా ఈ సైడ్ అంతా కూడా సమానంగా అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కొలత డ్రెస్ యొక్క నెక్ ఎక్కడికైతే ఉందో యాజ్ టీజ్ నెక్ దగ్గరికి పెట్టకుండా కొంచెం పై వైపుకు పెట్టండి. స్టిచ్చింగ్ కోసం వదులుకుని ఈ విధంగా ఒక 1/2 ఇంచు పక్కకి మార్క్ చేసుకోండి. అలాగే ఈ సైడ్ షోల్డర్ దగ్గర కూడా సేమ్ అంతే. చూడండి, కనిపిస్తుంది కదా ఇలాగా.
ఇది చాలా ఈజీ మెథడ్ అండి. స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఒక్క వీడియోతోటే చేసేసుకోవచ్చు. ఈ షోల్డర్ పైన కూడా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదులుకుని మార్క్ చేయండి ఒక 1/2 ఇంచు. ఇప్పుడు సైడ్ ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్, షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ కరెక్ట్గా ఒక 1/4 ఇంచు పక్కకి మార్క్ చేయండి. కుట్టు దగ్గర కాకుండా కొంచెం పక్కకి మార్క్ చేసుకోవాలి ఇటువైపుకి. అలాగే ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మార్క్ చేయండి. ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. మీకు టేప్తో కొలవాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీరు పెట్టేసుకోవచ్చు. మీకు యాజ్ ఇట్ ఈజ్ కొలత డ్రెస్ లాగే వస్తుంది. కట్స్ పాయింట్ దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకోండి నేను చూపించిన విధంగా. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మీరు ఇది ఎగ్జాక్ట్గా పెట్టనవసరం లేదు, మనకి స్టిచ్చెస్ కోసం కావాలి కదా, ఒక 3 ఫింగర్స్ విడ్త్ తోటి ఇలా ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా ఇక్కడ లూజ్ కూడా యాడ్ అయింది. ఓకేనా, ఇక్కడ నుంచి మాత్రము ఈ కట్స్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. డ్రెస్ కన్నా ఎక్కువ పెట్టొద్దు. ఓన్లీ డ్రెస్ కన్నా కూడా 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టి ఈ విధంగా కింది వరకు మార్కింగ్స్ని స్ట్రైట్గా పొడిగించేసేయండి. అర్థమవుతుంది కదా. కట్స్ దగ్గర ఎప్పుడు మనం ఎక్కువ పెట్టకూడదు, 1 ఇంచ్ మాత్రమే పెట్టాలి. అప్పుడే మనకి కట్స్ అనేటివి నీట్గా వస్తాయి అన్నట్టు. ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఆది డ్రెస్ని తీసేసేయండి. ఆది డ్రెస్ అంటే కొలత డ్రెస్ అండి. ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ ఆమ్ రౌండ్ షేప్ ఇవ్వాలి కదా, ఆమ్ రౌండ్ కోసం పైన ఇక్కడ మార్క్ చేసుకున్నాను చూడండి షోల్డర్ దగ్గర. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత ఈ మార్కింగ్ని ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఈ కార్నర్లో మనం ఆమ్ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. దీనికోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి, 1.5 ఇంచు. ఓకే, ఇలాగా. ఆది డ్రెస్ ఉంటే ఇది ఇంత పెట్టాలా అంత పెట్టాలా అన్న డౌట్ లేకుండా మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా షేప్ ఇచ్చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి ఒకే కటింగ్లో ఫ్రంట్ బ్యాక్ కూడా 2 వచ్చేస్తాయి. నెక్ మార్క్ చేసుకున్నాం కదా అని నెక్ మార్కింగ్ పైన కట్ చేయకండి, ఎందుకంటే సింపుల్గా మనం క్యాన్వాస్ తోటి నెక్ డిజైన్ చేసుకుంటాం కాబట్టి నెక్ రౌండ్ కట్ చేయొద్దు. మార్క్ చేసుకున్న విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసేయాలి. అలాగే ఈ కట్స్ పాయింట్ దగ్గర టక్స్ ఇవ్వండి ఖచ్చితంగా. అలాగే ఈ నెక్ పాయింట్ దగ్గర కూడా ఒక కట్ పెట్టండి, నెక్ మార్క్ చేసుకున్న దగ్గర కూడా. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ నెక్ డిజైన్ ఇచ్చున్నారు కదా, నెక్ డిజైన్ని కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేయండి. పైనుంచి కింద వరకు కూడా సమానంగా ఫోల్డ్ చేయాలి, క్రాస్లు అలా ఉండొద్దు. నీట్గా ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చివరన క్రాస్ అది లేకుండా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం కింది వైపున ఫినిషింగ్ ఇస్తాం కదా, స్టిచ్చింగ్ ఫోల్డ్ చేసి కుట్టడం కోసము 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. 1.5 ఇంచులు. క్లాత్ తక్కువగా ఉంటే 1 ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, మీకు ఇక్కడ సరిగా కనిపించట్లేదండి, బట్ అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం పొడవు ఎంత పెట్టుకోవాలి, కొలత డ్రెస్ తీసుకుని ఈ పొడవు ఎంత ఉందో చూసుకోండి. లేదా మీరు లైనింగ్ క్లాత్ ముందు కట్ చేసిన లైనింగ్ పార్ట్ పెట్టుకునైనా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నా సరిపోతుంది. ఫస్ట్ ఇక్కడ ఈ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి ఎంత పొడవు ఉందో చూసుకోండి. ఇలాగా ఈ చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి 38 ఇంచెస్ ఉందండి. 38 ఇంచెస్కి నేను ఇంకొక 3 ఇంచెస్ని పొడవు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇది కొంచెం షార్ట్గా ఉంది కాబట్టి 38 ఇంచులకి ఇంకొక 3 ఇంచులు కలుపుకుని నేను ఇక్కడ 41 ఇంచుల పొడవు అనేది పెట్టుకుంటున్నాను. ఓకే, 41 ఇంచెస్ పొడవు పెడుతున్నాను. ఇలా కింది వైపు నుంచి పై వైపుకి మార్క్ చేసుకోండి. మీకు మళ్ళీ కింది వైపు డిజైన్ పాడవకూడదు కదా, దానికోసం అన్నట్టు. ఇలాగా ఇలా 41 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ తీసుకుని పై వైపున మనం ఎక్కడైతే పొడవు మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా ప్లేస్ చేసేయండి. ఓకే, ఎక్కడ కూడా మడతలు అవి లేకుండా నీట్గా సర్దుకోండి. లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ 2 మన వైపుకే ఉండేలాగా చూసుకుని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేయండి. చూడండి, మనం ఒరిజినల్ క్లాత్కి కూడా నెక్ పార్ట్ ఏమీ కట్ చేయలేదు. సైడ్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఈ సైడ్కి ఎడ్జెస్ వైపు అంటే కట్స్ వైపుకి కొంచెం రౌండ్ షేప్ ఇవ్వండి కింది వైపున. దీనివల్ల మనకి సైడ్ మనము డ్రెస్ వేసుకున్నప్పుడు కట్స్ అనేటివి సాగినట్లుగా లేకుండా చూడడానికి నీట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాం కదా. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే లైనింగ్ క్లాత్లు ఫ్రంట్ బ్యాక్ కూడా 2 ఒకే కటింగ్లో చేసేసాం కదా. ఈ లైనింగ్ క్లాత్కి వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీయాలి. ఆర్మ్ రౌండ్స్ దగ్గర ఫ్రంట్ లోత్ తీయాలి. ఒరిజినల్ క్లాత్కి అయితే లోతు తీయాల్సిన పని ఏమీ లేదు.
చూడండి లైనింగ్ పార్ట్స్ తీసుకుని 2 ఉంటాయి కదా, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు వీటిని ఇలా విడిగా తీసుకుని లోపల వైపున్న ఒక పీస్ని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టినది బ్యాక్ పార్ట్కి అన్నట్టు. బ్యాక్ పార్ట్లో లోతులు గీతలు ఏమీ ఉండవు. ఈ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఆర్మ్ రౌండ్ దగ్గర మాత్రమే కాస్త లోపలికి కట్ చేయాలి. బోట్ నెక్స్ అనగా ఇంకా కొంచెం తీయాలండి. చూడండి ఇక్కడి నుంచి, ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ కాస్త లోపలికి మార్క్ చేసుకుని ఇలా లైట్గా తీయాలి. చివరికి వచ్చేసరికి మార్క్ చేసుకున్న విధంగా లోతు కట్ చేద్దాము. బోట్ నెక్స్కి అనేసరికి ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలండి, లేదంటే మనము డ్రెస్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ అంతా లూజ్గా వచ్చేస్తుంది, చూడడానికి అంతా మంచిగా అనిపించదు. ఓకే, ఈ ఫ్రంట్ పార్ట్ లోతు తీసినది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుండడం కోసము ఫ్రంట్ పార్ట్ అన్నట్టు మార్క్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ లైనింగ్కి కూడా మనం లోతు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ క్లాత్ అండి. ఎంతవరకు అవసరమో అంతవరకే ఫోల్డ్ చేసుకోండి. మొత్తం అంతా ఫోల్డ్ చేసేసుకుంటే మీకు క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ముందు కట్ చేసుకున్నాం కదా మనం ఫ్రంట్ పార్ట్ని, ఈ ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవచ్చు. చూడండి మీరు ఇలా పెట్టుకుని సరిపోయినంత వరకు క్లాత్ మాత్రమే ఫోల్డ్ చేసుకోండి. మిగతా క్లాత్ ఉంటే ఒకవేళ మీరు హ్యాండ్స్కి కుట్టుకోవాలనుకున్నా లేకపోతే ఇంకేదైనా కుట్టుకోవాలనుకున్నా కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క ఫోల్డింగ్, బ్యాక్ పార్ట్ యొక్క కింది వైపు ఉన్నటువంటి క్లాత్ ఫోల్డింగ్ రెండు మీ వైపుకే ఉండేలాగా పెట్టుకుని ఆ తర్వాత కట్ చేయండి. ఇలా ఈ కింది వైపు వేస్ట్ కూడా కట్ చేసేయండి. పై వైపున షోల్డర్, అలాగే ఆర్మ్ రౌండ్, ఈ సైడ్ అంతా కూడా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసేయండి. ఇలా చివరి వరకు కట్ చేసేయండి. ఓకే, ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకున్నాం. లైనింగ్ పార్ట్స్ని కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి మనం హ్యాండ్స్ కోసం స్టార్టింగ్లో విడిగా కట్ చేసినటువంటి క్లాత్ అండి. ఇలా 2 బార్డర్స్ ఉంటాయి. కింది వైపున ఒక బార్డరు, పై వైపున ఒక బార్డర్ అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద ఉండింది కదా, దీనిని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ చివరన మనకి హ్యాండ్ చివరన వేస్ట్ క్లాత్ని వేసి లోపలికి తిప్పి కుడతామండి. దానికోసం స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ డ్రెస్ యొక్క హ్యాండ్ తీసుకుని క్లాత్ యొక్క ఫోల్డింగ్, హ్యాండ్ యొక్క ఫోల్డింగ్ రెండు మన వైపుకి ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ ఈ హ్యాండ్ ఎంతైతే పొడవు ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఇలా పై వైపుకి మార్క్ చేయండి. ఎక్స్ట్రాగా కుట్టు కోసం కావాలి కదా, దానికోసం. ఇప్పుడు ఇక్కడ మీరు క్లాత్ పైన ఇలా ఫింగర్తో నొక్కి పట్టుకుని కరెక్ట్గా హ్యాండ్ మార్కింగ్ ఎక్కడికైతే ఉందో దానికన్నా కొంచెం ఇలా పై వైపుకి మార్క్ చేసుకోండి. అలాగే హ్యాండ్ చివరి ఎక్కడికైతే లూజ్ ఉందో అక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ నేను చూపించిన విధంగా డ్రా చేసుకుని ఇక్కడ ఇలా హ్యాండ్ రౌండ్ షేప్ని డ్రా చేయండి. ఖచ్చితంగా మనకి పంజాబీ డ్రెస్కి ఇలా హ్యాండ్ డిజైన్స్ వచ్చినప్పుడు జాయింట్ అనేది తప్పకుండా పడుతుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న వేస్ట్ పీస్ని ఇలా పెట్టుకుని క్లాత్ మీద ఇలా పెట్టేసేయండి హ్యాండ్ని. ఓకే, పెట్టిన తర్వాత చివరన మనం మార్జిన్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా డ్రా చేసేయండి. ఓకే, ఇలాగా. అలాగే హ్యాండ్ సైడ్ను కూడా ఒక మార్కింగ్ చేసుకోండి ఇలాగా. ఓకేనా, ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న కొలత హ్యాండ్ తీసుకుని మళ్ళీ ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఈ చంక మార్కింగ్ కనిపిస్తుంది చూడండి, హ్యాండ్ మార్కింగ్ ఇది. ఇప్పుడు ఈ మార్కింగ్ కన్నా కొంచెం ఇలా పై వైపుకి మార్క్ చేసుకుని క్లాత్ చివరి వరకు పొడిగించండి ఇలా క్రాస్గా. అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ని కూడా ఈ విధంగా డ్రా చేసేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా మనం పెట్టుకోవాలి కదా, టేప్ తోటి అయితే ఒక 2 ఇంచెస్ పెట్టుకోండి. మన ఫింగర్స్ తోటి అయితే ఇలా ఒక 3 ఫింగర్స్ విట్న పెట్టుకుంటే సరిపోతుంది సింపుల్గా. ఓకే, ఈజీ మెథడ్ అనమాట. ఇప్పుడైతే మనం ఈ హ్యాండ్ని తీసేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ రౌండ్ షేప్ ఉంది కదా, ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్కి ఇలా కలిపేసేయండి. మీకు పర్ఫెక్ట్ హ్యాండ్ మార్కింగ్ వచ్చేసింది చూడండి. ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న దానిపైన ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. ఓకే, ఇంతే. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పక్కకు తీసి ఆ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా వదిలి కట్ చేయండి. అంటే జాయిన్ చేసుకోవడం కోసం అనమాట. ఇలా వస్తుంది మనకి హ్యాండ్ రెడీ అయ్యేసరికి. అలాగే ఇవి జాయిన్ చేయాల్సిన పీస్ అటు ఇటు పడిపోకుండా ఇలా పిన్ పెట్టేసుకోండి, సేఫ్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్ పార్ట్ ఫినిషింగ్ కోసం క్యాన్వాస్ని ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాం. ఫస్ట్ ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకొని, దీన్ని బకరం కూడా అంటారు, ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేయండి. ఓకే, 4 మడతల మీద ఎందుకు చేయాలంటే ఫ్రంట్కి ఒక పీసు, బ్యాక్ సైడ్కి ఒక పీస్ అన్నట్టు. ఇప్పుడు డైరెక్ట్గా మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ డ్రెస్ తీసుకుని ఈ నెక్ మార్కింగ్ని మనం పేపర్ క్యాన్వాస్ పైన చేసుకోవాలి.
డ్రెస్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకుని పేపర్ యొక్క ఫోల్డింగు, డ్రెస్ యొక్క ఫోల్డింగు రెండు ఇలా ఒక వైపుకే మన వైపుకే ఉండేలాగా పెట్టుకోండి. చూడండి ఇలా నీట్గా నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే ప్లేస్ చేయండి. ఓకేనా? ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డ్రెస్ ఈ నెక్ ఓల్డ్ డ్రెస్ యొక్క నెక్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా మార్క్ చేయకుండా కొంచెం పై వైపుకి డ్రా చేయండి ఇలాగా. ఓకే, కనిపిస్తుంది కదా? ఇలా ఒక పావించ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అంటే అది స్టిచ్చింగ్ కోసం అన్నమాట. ఈ షోల్డర్ దగ్గర కూడా షోల్డర్ కుట్టు కన్నా కూడా కొంచెం ఎక్స్ట్రాగా పొడిగించండి పై వైపుకి. ఓకేనా? ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాం. చూడండి మీకు ఇక్కడ క్లియర్గా నాకు టేబుల్ వైట్ కలర్లో ఉంది, క్యాన్వాస్ కూడా వైట్లో ఉంది కాబట్టి మీకు అంత సరిగా అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్యాన్వాస్ యొక్క నెక్ విడ్త్ వచ్చేసరికి ఒకవేళ మీరు ఫ్రంట్ డిజైన్ పెద్దదిగా పెట్టాలనుకుంటే పెద్దది పెట్టొచ్చు. ఇక్కడ నేనైతే 1.5 ఇంచ్ పెడుతున్నానండి. 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట, మన ఇష్టం అది. చుట్టూ మీరు నెక్ కటింగ్ని బేస్ చేసుకుంటూ 1 ఇంచ్ వచ్చేలాగైనా మార్క్ చేసుకుని కట్ చేసుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా కట్ చేయగలిగితే డైరెక్ట్గా అయినా కట్ చేసేసుకోండి. ఓకే, ఇవి 2 పీసెస్ వస్తాయి, ఫ్రంట్ పార్ట్కి ఒకటి బ్యాక్ పార్ట్కి ఒకటి అన్నట్టు. ఓకేనా? ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ క్యాన్వాస్ని బేస్ చేసుకుంటూ మనం డిజైన్ చేయాలనుకునే క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇవి ఫోల్డింగ్ మీద ఇలా తీసుకోండి, అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి కావాలి కదా, దానికోసం. ఇప్పుడు ఈ క్లాత్ పైన డైరెక్ట్గా మీరు ఈ పేపర్ క్యాన్వాస్ని పెట్టేసుకోండి. ఈ పేపర్ క్యాన్వాస్ కన్నా చుట్టూ ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుని మిగతా వేస్ట్ అంతా కూడా కట్ చేసేయండి. ఇంతేనండి, ఇంకేమీ కట్ చేయాల్సిన పని లేదు. మీకు స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ క్యాన్వాస్ని నెక్కి ఎలా డిజైన్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్కి ఎలా కుట్టాలి, ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇంతేనండి, సింపుల్గా మీకు పంజాబీ డ్రెస్ కటింగ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, నెక్ డిజైన్ కోసం కట్ చేసుకున్న పీసెస్. ఇంతేనండి, స్టిచ్చింగ్ వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.